డీటెయిల్స్ చూద్దాం. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో పోరాటాన్ని వదిలేసిన సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పుడు బెదిరింపుల మార్గం ఎంచుకున్నారు. స్పెషల్ స్టేటస్ కోసం పోరాడితే జైలుకు వెళ్లాల్సి ఉన్నారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో సాగుతున్న పోరాటం చంద్రబాబు సర్కారుకు కంటగింపుగా మారుతోంది. వైఎస్ఆర్సీపీ పోరాటానికి ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డైరెక్ట్గా బెదిరింపులకు దిగారు. ప్రత్యేక హోదా సమావేశాలకు విద్యార్థులు హాజరైతే జైలుకు వెళ్లక తప్పదని ముఖ్యమంత్రి చంద్రబాబు తల్లిదండ్రులను హెచ్చరించారు. గుంటూరు జిల్లా బాపట్లలోని టీడీపీ కార్యాలయంలో పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన ఏలూరులో వైఎస్ జగన్ నిర్వహించిన యువభేరీపై తీవ్ర ఆరోపణలు చేశారు. విద్యార్థులను అడ్డుపెట్టుకుని తనపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అదే సమయంలో విద్యార్థులు వారి తల్లిదండ్రులకు హెచ్చరికలు జారీ చేశారు. మీ పిల్లలు చదువు కోసం వెళితే కళాశాలలో బుద్ధిగా చదువుకొని రమ్మని చెప్పండి, అంతేగాని స్పెషల్ స్టేటస్ అంటూ సమావేశాలకు వెళితే వారు కూడా జైలుకు వెళ్తారు అని హెచ్చరించారు. ఇక ప్రత్యేక హోదా పోరాటంలో ప్రవాసాంధ్రులు కూడా భాగస్వామ్యం కావడంపై చంద్రబాబు మండిపడ్డారు. ప్రత్యేక హోదా అని చెబుతున్నారే కానీ హోదా వల్ల ఒరిగేదేంటో ఏ ఒక్కరూ సమాధానం చెప్పడం లేదని విమర్శించారు. స్పెషల్ స్టేటస్ పై ప్రవాసాంధ్రులకు కనీస అవగాహన కూడా లేదన్నారు. పరిశ్రమల రాయితీలకు ప్రత్యేక హోదాకు సంబంధం ఉందా అని ప్రవాసాంధ్రులపై సీఎం చిరుబురులాడారు.